భారతదేశం పాకిస్తాన్లోని 9 వైమానిక స్థావరాలపై ఏకకాలంలో దాడి చేసినప్పుడు పాకిస్తాన్ ఎందుకు ప్రతీకార దాడి చేయలేకపోయింది? ఈ ప్రశ్న మీ మనసులో కూడా తలెత్తి ఉంటుంది. దీనికి సమాధానం దొరికింది. వాస్తవానికి భారతదేశం పాకిస్తాన్తో ఒక పెద్ద ఆటే ఆడింది. భారతీయ వైమానిక దళం పాకిస్తాన్కు చైనా ఇచ్చిన వైమానిక రక్షణ వ్యవస్థను జామ్ చేసింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే భారతీయ వైమానిక దళం పాకిస్తాన్లోకి చొరబడి తన ఆధిపత్యాన్ని చాటింది. పాకిస్తాన్ ఊహించిన విధంగా భారత వైమానిక దళం తన బలాన్ని చూపింది. ఒక నివేదికలో పేర్కొన్న విధంగా ఇండియాతో 3 రోజుల పోరాటంలో ఈ పాకిస్తాన్ వైమానిక దళం 20% నాశనం చేయబడిందని చెప్పబడింది. ఆపరేషన్ సింధూర్ కింద కేవలం 23 నిమిషాల్లో పాకిస్తాన్లోని 9 వైమానిక స్థావరాలపై భారత్ మే 9 మరియు 10 తేదీలలో రాత్రి దాడి చేసింది. చైనా రక్షణ వ్యవస్థపై నమ్మకంతో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను చైనా నుంచి విక్రయించింది. అయితే అవసరం వచ్చినప్పుడు ఈ వ్యవస్థ పనికి రాలేదు. భారతీయ సైన్యం ఈ వైమానిక రక్షణ వ్యవస్థకు సాంకేతిక సహాయంతో సులభంగా జామ్ చేసి పాకిస్తాన్ పరాభవం చెందేలా చేసింది.